దైవ సందర్శనం మనిషికి ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. అమ్మవారి దర్శనం మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. ప్రకృతి మాతగా పేరొందిన, స్త్రీశక్తిగా పేరొందిన అమ్మలగన్న అమ్మను దర్శించుకోవటం మనకి ఎంతో శుభదాయకం, విశిష్టదాయకం. అలాంటి అమ్మ అనేక రూపాల్లో మనకి శక్తిగా కనిపిస్తుంది. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ రకరకాల రూపాలలో శక్తి క్షేత్రాలుగా అనేక చోట్ల వెలిసింది. అలాంటి మహిమాన్విత క్షేత్రాలలో ఇచ్చాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని ఇచ్చాపురంలో వెలిసిన ఈ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం వీక్షించిన వారికి సకల అభీష్టాలు నెరవేరుతాయి. కోరిన కోరికలను తీర్చే ఆ తల్లిగా అమ్మవారికి విశేషమైన పేరు ఉంది. అమ్మవారి ఆలయంలోకి అడుగిడిన వెంటనే మనకి ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఈ ఆలయ ప్రాంగణాన్ని వీక్షించండి. ఇచ్చాపురంలోని ప్రముఖ ఆలయం, శక్తి క్షేత్రం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారి ఆలయంలో విశేష పూజలు అందుకున్న వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ధన కనక వస్తువులు లభిస్తాయి. ఈ మహిమాన్విత క్షేత్రంలో అమ్మవారి ఆలయంలోకి అడుగుపెట్టే ముందు ఒక పెద్ద త్రిశూలం మనకి కనిపిస్తుంది. ఇరువైపులా అమ్మవారికి రక్షణగా కొంతమంది దేవతలు కనిపిస్తారు. ఆలయంలోకి అడుగుపెట్టగానే ప్రశాంత చిత్తంతో కనిపించే అమ్మవారి విగ్రహం మనల్ని ఆకట్టుకుంటుంది. అమ్మవారి ఆలయానికి ముందు అక్కడ కుంకుమతో కొంతమంది మహిళలు రెగ్యులర్గా పూజిస్తూ ఉంటారు. అక్కడ పూజ చేసి లోపలికి వెళ్ళటం అనేది ఇక్కడి ఆచారం. ఇక్కడ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారి ఆలయానికి అర్చకులు నిత్యం అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పూజలు చేసి పాల్గొన్న వారికి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. ముఖ్యంగా మహిళలు సుమంగళులుగా జీవిస్తారు. పసుపు కుంకాలకు లోటు ఉండదు. అంతటి విశిష్టమైన ఆలయం ఇది. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇచ్చాపురానికి గ్రామ దేవతగా ఆమె రక్షణగా ఉంటుంది. అంతేకాదు, సరిహద్దు గ్రామాల్లో ఉండేవారు, సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ఒరిస్సా గ్రామాల వారు ఒడిశా నుంచి కూడా భారీగా తరలి వస్తారు. అంతేకాదు, ఇక్కడికి వచ్చిన మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఇంతటి విశిష్టమైన ఈ ఆలయాన్ని మీరు దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకోండి. అమ్మవారు రకరకాల రూపాలలో వెలుస్తుంది. ఇక్కడ ఇచ్చాపురం ప్రజల్ని అనుగ్రహించడానికి స్వేచ్ఛావతిగా వెలసింది. ఈ అమ్మవారిని దర్శించుకొని మీ అభీష్టాలను సిద్ధింపజేసుకోండి. అమ్మ అనుగ్రహాన్ని పొందండి. అమ్మవారి కుంకుమ విశిష్టమైనది. దాన్ని ధరించండి, ఇతరులకు పంచండి. అది మీకు మేలు చేస్తుంది. ఇది ఇక్కడి అమ్మవారి విశిష్టత. ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే మనకి పూర్వజన్మ సుకృతం ఉండాల్సిందే. అంత విశిష్టమైనది క్షేత్రం.
బాగుంది. అప్పుడు ఇంత పెద్దది కాదు కదా గుడి, నేను ఎప్పుడు ఈ దేవాలయం చుట్టూ, ఈ దేవాలయం ప్రాంగణంలోనే అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి దేవుడికి సంబంధించిన ఉపాలయాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన వారు అన్ని దేవతలను, సమస్త దేవతలను దర్శనం చేసుకొని ఆ దేవీ దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. सरस्वती को तुम धारा दे सुबुद्धि ऋषि मुनि में उबारा धरा रूप नरसिंह को प्रगट भई हार कर खंबा रक्षा करहि प्रहलाद बचायो हिरण्यकुश को स्वर्ग पठायो लक्ष्मी रूप धरो जग माही श्री नारायण अंग గుళ్ళకి వస్తే మరి ఇంకా అంతే, ఇలా గుళ్ళకి వస్తే ఇలాగే వస్తారు.